ఫస్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే ఆవిడే కదా, అండ్ ముందు వేరే పోస్ట్కి పెట్టి ఆ తర్వాత అప్లికేషన్ అయ్యాక తీసి మొదట తీసేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగినాయి కదా ఈ పోస్ట్కి పెట్టడం అన్నట్టుది. అట్లాంటి మనిషికి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వీళ్ళు ఏమైనా పోనీ ఇప్పుడు ఆవిడకి వెళ్ళి ఎంత పత్రాలు ఇస్తున్నారు, ఫోటో దిగడానికి పనికి వస్తుంది. ప్రాక్టికల్గా ఎలక్షన్స్ అప్పుడు అంటే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ అక్కడ తిట్టడం అది వేరు, ఇక్కడ కళ్ళెదురకుండా ఒక తేడా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ బూత్ మార్చమని చెప్పేసి ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు? ఇదేదో ఇంతకు ముందు జరిగి ఉండాలి కదా. పోలింగ్ బూత్ అది కూడా ఈ ఏరియా ఈ ఊరోళ్ళు వెళ్ళి 4-5 కిలోమీటర్ల దూరం వేయడం ఏంటి? ప్లస్ దాడులు జరిగితే ఆ దాడులకు సంబంధించినటువంటిది వన్ సైడ్ దాడులు, పోని ఇద్దరు ఒకళ్ళనొక్కడు కొట్టుకుంటే ఇష్యూ అంటారు, దాడులు ప్రతి దాడులు అనుకుంటారు. కానీ వైసీపీ వాళ్ళే కొట్టారు, కొడితే వాళ్ళు ఇంకా మా వల్ల బతికిపోయారు అనేటటువంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎలాంటి కాన్సెప్ట్ని ఇస్తున్నారు ఇక్కడ అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు బరి తెగించి ఉన్నటువంటి సందర్భంలో మేమే కాపాడాం ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఒక సర్కమ్స్టెన్స్ చూపెడుతుంది.